డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కోటిపల్లిలో గోదావరి వరద ఉధృతి ఎక్కువ అవడంతో పంటిని నిలిపివేసినట్లు పంటి నిర్వాహకులు తెలియజేశారు. ప్రయాణికులు ఎవరు ఇటువైపు రావద్దని, అమలాపురం వెళ్లే ప్రయాణికులు యానం మీదుగా కానీ రావులపాలెం మీదుగా వెళ్లాలని సూచించారు. గోదావరి వరద నీరు తగ్గే వరకు పంటి తిరగదని ప్రయాణికులు గమనించాలని స్పష్టం చేశారు. నది పెరిగినప్పుడల్లా కూడా ఇక్కడ నష్టం జరుగుతుంది. అలాగే పంటలు కూడా అవతలకి వెళ్ళడానికి అవకాశం లేకపోవడం వల్ల పంటలు కూడా ఆపేశారు. ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అది కాకుండా లంక పొలాలన్నీ కూడా మునిగిపోవడం వల్ల పంటలన్నీ కూడా నష్టపోయారు. అలాగే మత్స్యకారుల యొక్క జీవన విధానం పూర్తిగా స్తంభించిపోయింది. వేటలకు వెళ్ళడానికి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే కుమ్మర సాగర్ దగ్గర ఏటికట్టు కూలిపోతున్నప్పుడు కూడా దాని మీద పర్మనెంట్ రిపేర్ మాత్రం చేయటం లేదు అధికారులు ఎవరో కూడా. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని అది వెంటనే పూర్తి చేయాలి, లేకపోతే గండిపడే ప్రమాదం ఉన్నది. కాబట్టి వాళ్ళని అక్కడ గండిపడకుండా వెంటనే తక్షణ చర్యలు చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా గోదావరి నది ప్రవాహ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా మరి లంకల్లో గేదెలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటి కోసం ప్రత్యేకమైన పడవలు పెట్టి తీసుకురావాలనేసి భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం.